పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడు ఒక్కటే అని తేల్చి చెప్పారు. కశ్మీర్ను భారత్కు అప్పగించడం తప్ప పాక్కు గత్యంతరం లేదన్నారు భారత ప్రధాని. కశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేది లేదని తేల్చి చెప్పేశారు. ఉగ్రవాదులను అప్పగించే వాళ్లు మాట్లాడితేనే తాము మాట్లాడతామన్నారు. తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. త్రివిధ దళాలకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్ కాల్పులు జరిపితే భారత్ కూడా కాల్పులు జరుపుతోందని అన్నారు. పాక్ దాడులు చేస్తే భారత్ కూడా దాడులకు దిగుతోందని, ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకేపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒక్కటే అని తేల్చి చెప్పారు ప్రధాని. కశ్మీర్ను భారత్కు అప్పగించడం తప్ప పాక్కు ఇక గత్యంతరం లేదని తేల్చి చెప్పేశారు. కశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేదేమీ లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులను అప్పగించి వాళ్లు మాట్లాడితేనే తాము మాట్లాడతామన్నారు దేశ ప్రధాని. తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చూస్తున్నాం మొత్తంగా ఏదైతే సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఆ సీజ్ ఫైర్ తర్వాత కూడా క్షుణ్ణంగా పరిణామాలను ప్రపంచం మొత్తం కూడా గమనిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ భారత్లో అంతర్భాగం, కశ్మీర్ను ఇచ్చివేయటం తప్ప ఇక పాక్కు గత్యంతరం లేదని భారత ప్రధాని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? అందరూ కూడా చాలా దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. మోడీ ఏం చేయబోతున్నారు? మరి నిన్న కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ప్రజల్లో నిరుత్సాహం కూడా బాగా ఉంది. మరి 26 మంది ఉగ్రవాదులను పొట్టబెట్టుకున్న పాకిస్తాన్ ని ఎందుకు ఇంత సునాయాసంగా వదిలేశారు? పాకిస్తాన్ ఉగ్రవాదులను కనీసం వాళ్ళని కూడా ఇండియాకి తీసుకురాలేదు. వాళ్ళని పాకిస్తాన్ అప్పగించకుండానే పాకిస్తాన్ తో ఎందుకు సంధి చేసుకున్నారు అని చాలా వ్యతిరేకత వచ్చింది, దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా మోడీ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా సంతృప్తి చెందుతున్నారు. పాకిస్తాన్ కి గట్టి సమాధానం ఇస్తాం, కాల్పులు జరిపితే ఒప్పుకునేలేదు, వాళ్ళు ఒక తోట పేలిస్తే మీరు క్షిపణులతో కౌంటర్ ఇవ్వండి అంటే మోడీ వ్యాఖ్యలు చేశారు. మరి అలాగే ఆపరేషన్ సింధు ఇంకా ముగియలేదు, ఆపరేషన్ సింధు కొనసాగుతుంది. ఆపరేషన్ సింధుతో చేయాల్సిన పనులన్నీ చేస్తాం, ఉగ్రవాదులను మట్టు పెడతాం అని చెప్పేసి కూడా మోడీ చెప్పడం జరిగింది. పీఓకే పై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి పీఓకే విషయంలో భారత వైఖరి ఎప్పుడు ఒకే విధంగా ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని కంపల్సరిగా భారత్కి అప్పగించడం తప్ప ఇక వేరే మార్గం లేదు. అలాగే పీఓకేతో పాటు ఉగ్రవాదులు కూడా భారత్ అప్పగించాలని చెప్పారు. దాంతో పాటు అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఎవరి మధ్యవర్తిత్వం మాకు అవసరం. ఒకవైపు చైనా, ఒకవైపు అమెరికా మధ్యవర్తిత్వం కోసం ఇండియా పాక్ల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి వస్తున్నారు. మరి వచ్చారు, ఆల్రెడీ కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో పార్టిసిపేట్ చేశారు. వాటిని ఈ విరమణ ఒప్పందాన్ని తామే చేశామని చెప్పి ప్రపంచానికి చెప్పుకున్నారు. దానిపై మోడీ కౌంటర్ ఇచ్చారు.
ఈ అసలు మాకు ఎవరి మధ్యవర్తిత్వం కూడా అవసరం లేదంటూ కూడా యుఎస్ ని తన్నుతున్నారు అవతలకి. ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో కూడా యుఎస్ కూడా ఇంకా మధ్యవర్తిత్వానికి యుఎస్ కానీ చైనా కూడా ముందుకి రాదు. మరి తమ సమస్యను తామే పరిష్కరించుకుంటామంటూ కూడా మోడీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి త్రివిధ దళాలకు ప్రధాని మోడీ కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. రామకృష్ణ, ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ప్రధాని మోదీ వ్యాఖ్యలను బట్టి చూస్తే, ఒకటి, ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో భారత్ ఎప్పుడు ఈ పోరు కొనసాగిస్తుందో అనేది సుస్పష్టం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు భారత్ వెంట నడవాల్సిన అవసరం ఉంది. ఇక రెండో అంశాన్ని చూస్తే, పీఓకే ఏదైతే పీఓకే ఉందో ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఆక్రమించాలి అనేది మీరు చెప్పినట్టుగా భారత్లో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఇప్పుడు ప్రధానికి చెప్తున్నారు. ఏదైతే తీవ్రవాదులు చెప్పారో అక్కడ భారత మహిళల సింధూరాన్ని తుడిచివేసి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్తే, ఇప్పుడు భారత ప్రజలు మోడీకి ఏం చెప్తున్నారు అంటే, ఖచ్చితంగా పీఓకే ఈసారి భారత్ ఆక్రమించుకోవాలని ప్రతి పౌరుడి గుండె కూడా రగిలిపోతుంది. పౌరుడి మాటను ఖచ్చితంగా ప్రధాని పాటించాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, ప్రతి భారతీయుడు కూడా పీఓకే మనదే అని తేల్చి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇక ఏమీ లేదు అంటే యుద్ధం ఇప్పుడు ఎలాగైనా ఇప్పుడు సాయంత్రం 6:30కి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్త సమావేశం చేశారు. మరి ముగ్గురు కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. రక్షణ శాఖ కూడా 6 గంటలకు మీడియాతో మాట్లాడుతుంది. అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇండియా, అలాగే నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా పాల్గొంటారు. అసలు ఏం జరిగింది దీని మీద, పీఓకే మీద ఆపరేషన్ సింధూర్ ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా చెప్తారు. మరి దాంతో పాటు నెక్స్ట్ స్టెప్ ఏంటి పాకిస్తాన్ విషయంలో అనేది కూడా ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ పాకిస్తాన్ అంటే ఉగ్రవాదుల్ని ఈ భారత్కి అప్పగించే వరకు కూడా పాక్ పై పోరు జరుగుతూనే ఉంటుందని చెప్పేసి తెలుస్తోంది. ఈ రెండింటిపై ఉగ్రవాదులను సరెండర్ చేయడంపైనే చర్చలు జరుగుతున్నాయి తప్ప ఇంక వేరే విధంగా లేదు. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని కూడా మోడీ చెప్పడం జరిగింది. కాల్పుల విరమణ అవగాహనపై పాక్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి కూడా అని కూడా మోడీ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ముందు ఈ ఉగ్రవాదులు ఎవరున్నారో వాళ్ళందరినీ సరెండర్ చేసిన తర్వాత భారతదేశం కాల్పుల విరమణకి వెళ్తే బాగుంటుంది. వాళ్ళని ఎవరిని సరెండర్ చేయకుండా, ఒక్క ఉగ్రవాదిని కూడా సరెండర్ చేయకోకుండానే కాల్పుల విరమణకి వెళ్ళింది అనేది ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్నాయి మోడీ ప్రభుత్వం మీద. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు, అలాగే పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ఉంటుందా, లేదంటే పాకిస్తాన్ పై మళ్ళీ దాడులు చేస్తారా, మరి ఆ ఉగ్రవాదులను అప్పగించే వరకు కూడా పాకిస్తాన్ పై పోరాటం జరుగుతుందా అనేది కూడా వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. రైట్, మొత్తంగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యావత్ భారతావనితో పాటు ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు భారత ప్రధాని చేసిన వ్యాఖ్యలను నిశ్చితంగా గమనిస్తుంది. త్రివిధ దళాలకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్ కాల్పులు జరిపితే భారత్ కూడా కాల్పులు జరుపుతుంది. పాక్ ఒక్క మందు గుండు పేలిస్తే 100 గుండ్లు భారత్ నుంచి ఇక ఎగిసిపడే అవకాశం ఉందని కూడా భారత ప్రధాని సైన్యానికి స్వేచ్ఛిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, చూస్తున్నాం మొత్తంగా ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంచలన వ్యాఖ్యల తర్వాత 2 అంశాలు ముఖ్యంగా మనకు తెర మీదకు వస్తున్నాయి. అందులో ఒకటి, ఉగ్రవాదంపై పోరు భారత్ ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉంటుంది. ఆ ఉగ్రవాదంపై పోరు కొనసాగించే క్రమంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్పై నడవాల్సిన అవసరం ఉంది. పాక్ ఏదైతే నిన్న మొన్నటి వరకు తెరచాటున ఉండి ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందో, ఆపరేషన్ సింధూర్తో ఆ తెరని తొలగించాం. పాక్ అనేది ఒక ఉగ్రదేశమని మనం చూపించగలిగాం ప్రపంచానికి. ఇది ఒక అంశం. అయితే రెండో అంశం, పీఓకేని ఖచ్చితంగా భారత్ ఈసారి హస్తగతం చేసుకోవాలని భారత పౌరులందరూ కూడా నినదిస్తూ ఉన్నారు. భారత పౌరులు ఏదైతే కోరుకుంటున్నారో ప్రజల ఆకాంక్షను మోదీ సర్కార్ నెరవేర్చబోతుందా, ఏం జరగబోతుంది, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి సునీల్? కాసేపటి క్రితమే ఇటు త్రివిధ దళాలు కావచ్చు, అదేవిధంగా రక్షణ మంత్రి, జాతీయ భద్రతా దళ సలహాదారు అజిత్ జోవల్ తో మోడీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాళ్లకు పూర్తిగా ధైర్యాన్ని ఇచ్చే అంశంతో పాటు ఇక ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు ప్రధాని మోడీ. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు అన్న క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఇంకా పాక్ పై ఖచ్చితంగా భారత్ దాడులు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. తాత్కాలికంగా కాల్పుల విరమణ అవగాహనకు వచ్చినప్పటికీ పాక్ నుంచి నిన్న సాయంత్రం మనం చూసాం, ఇటు శ్రీనగర్ కావచ్చు, అదేవిధంగా పంజాబ్ సెక్టార్ లో డ్రోన్స్ అయితే ఎగిరాయి, కొన్ని చోట్ల బాంబులు దాడులు కూడా జరిగాయని చెప్పేసి వచ్చాయి. వీటిని విదేశాంగ కార్యదర్శి కూడా ధృవీకరించారు. ఈ క్రమంలో రేపు ఇటు ఇరు దేశాల మధ్య
హాట్ లైన్లు ఆర్మీ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఆర్మీ చీఫ్స్ స్థాయి అధికారులు ఈ సమావేశంలో ఒక చర్చకైతే ఇటు భేటీకి అయితే కూర్చోబోతున్నారు. ఇక ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వస్తాయి అనేది అయితే చూడాలి. ఇక పీఓకే గురించి ఇప్పుడే ఆ సమావేశంలో చర్చకు రాకపోవచ్చు. ప్రధానంగా పహల్గావ్ దాడి కావచ్చు, అదేవిధంగా గతంలో భారత్ లో ఇటు పార్లమెంట్ పై జరిగినటువంటి దాడి నుంచి ఇప్పుడు పహల్గామ్ వరకు కూడా జరిగినటువంటి దాడులకు సంబంధించిన ఉగ్రవాదుల వివరాలను పాక్ అందించే అవకాశం ఉంది. ఆ ఉగ్రవాదులందరూ కూడా పాకే షెల్టర్ ఇస్తుంది, వాళ్ళ వివరాలన్నింటినీ కూడా ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అప్పగించాలి అన్న డిమాండ్ అయితే ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో భారత్ పై పాక్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినప్పటికీ ఖచ్చితంగా పాక్ మూలాలు ఉంటున్నాయి, పాక్ ఆశ్రయం ఇస్తుంది. ఇప్పుడు ఈ విషయాన్ని ఇప్పటికే అంతర్జాతీయంగా భారత్ చాలా వేదికలపై చెప్తూ వస్తుంది. కానీ ఇప్పుడు పర్టికులర్ గా ఆ విషయాన్ని ధృవీకరించింది. అంతేకాకుండా భారత్ ప్రధానంగా ఉగ్ర మూకలకు సహకరిస్తున్నటువంటి శిబిరాలు ఏవైతే ఉన్నాయో ఆ శిబిరాలన్నీ టార్గెట్ చేసుకుని దాడి చేసింది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఆ దాడులను ఉధృతం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ 2 రోజులు మాత్రమే, నిన్న సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం వరకు ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత వాటిని ఎక్స్టెండ్ చేస్తారా లేదా ఎలా ఉండబోతుంది అనేది రేపటి చర్చల తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. ఇక ఇప్పటికే భారత సరిహద్దుల్లో పూర్తిగా సైన్యం అప్రమత్తమైంది. త్రివిధ దళాలు ఇటు ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఒకవైపు గుజరాత్ లో నేవీ, మరోవైపు ఇక ఆర్మీ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంది. పాక్ నుంచి ఎటువంటి దాడులైనా తిప్పికొట్టగలిగే సామర్థ్యం భారత సేనలకు ఉంది. ఒకవేళ పాక్ దుందుడుకు చర్యలకు పాల్పడి తుపాకీలు కనుక భారత్ వైపు ప్రయోగిస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని పూర్తి స్థాయిలో మిసైల్స్ తో తిప్పికొట్టేలా ఉండాలి అని చెప్పేసి కూడా ప్రధాని మోడీ త్రివిధ దళాలకు సూచించారు. ఇక ఈ అంశం ఇప్పటికీ ప్రపంచానికి కూడా అర్థమైంది. ఇప్పుడు భారత్ చేసినటువంటి దాడులకు పాక్ కూడా ఎటు పాలుపోని పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉగ్రవాదుల శిబిరాలను దాడి చేయడమే కాకుండా ప్రధానంగా ఎయిర్ బేస్, రావుల్పిండి ఎయిర్ బేస్ కావచ్చు, ఇక మిగతా కొన్ని ఎయిర్ బేస్ లపై భారత్ దాడి చేసింది. అవి వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలను కూడా భారత్ మీడియాకి అయితే ఇచ్చింది. ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పీఓకేని స్వాధీనం చేసుకునే దిశగానే మోడీ చర్యలు ఉంటాయని చెప్పేసి ఇప్పుడు మోడీ చేసినటువంటి కామెంట్స్ బట్టి మనం చెప్పుకోవచ్చు. ఇక రాబోయే రోజుల్లో ఇక సీమాంతర ఉగ్రవాదాన్ని సహించేది లేదు. ఇప్పుడు పహల్గావ్ దాడిని బేస్ చేసుకొని ఇక పూర్తి స్థాయిలో అవసరమైతే పాక్ పై యుద్ధానికి కూడా వెళ్లే అవకాశాలు కొట్టిపారేయలేము. ఇప్పటికే భారత్ ఆ దిశగా కూడా సన్నద్ధమైందనే చెప్పాలి. కానీ ఇప్పటికే భారత్ చేస్తున్నటువంటి దాడులకు పాక్ కుదేలైపోయింది. ఇక అమెరికాని మధ్యవర్తిత్వం వహించాలని చెప్పేసి పాక్ ఇంటర్నల్ గా కోరినప్పటికీ పాక్ అమెరికా కూడా భారత్ తో మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ ఈ నిన్న ట్రంప్ చేసినటువంటి ట్వీట్ కి సంబంధించి కూడా డైరెక్ట్ గా భారత్ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు, మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు. ఇంకా కాశ్మీర్ లో విషయంలో కావచ్చు, ప్రధానంగా పీఓకే విషయంలో తాము ఎవరైతే ఉగ్రవాదుల గురించి మాట్లాడుతున్నారో ఉగ్రవాదులను వాళ్ళే చేయాలి పీఓకేకి సంబంధించి, అంతేకాని ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు అని చెప్పేసి కూడా మోడీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఉగ్రవాదులను అప్పగించాల్సిందే అన్న డిమాండ్ కూడా రేపు పాక్ ముందు భారత్ ఉంచే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. పూర్తిగా మొత్తాన్ని అడిగి మరీ వాళ్ళని చంపేశారు. కాబట్టి ఈ అంశాన్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. పాక్ పై దాడి ఇటు ఉగ్రవాద శిబిరాలపై దాడికి చేసింది. ఆ ఉగ్రవాద శిబిరాల దాడిలో ఇప్పటికే పాక్ కుదేలవడమే కాకుండా ఇక ఎయిర్ బేస్లు కావచ్చు, ప్రధానంగా పాక్ ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ పై కూడా దాడికి చేసింది. కాబట్టి పాక్ పూర్తి స్థాయిలో ఏకాకిగా మారిందనే చెప్పాలి. ఇక 1-2 దేశాలు వాళ్ళకు మద్దతు ఇస్తున్నప్పటికీ ప్రపంచంలో ఉన్నటువంటి మెజారిటీ దేశాలు భారత్ వైపే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అంటే రేపటి చర్చల తర్వాత ఉన్న పురోగతిని బట్టి ఆపరేషన్ సింధూర్ ముందుకెళ్లే
అవకాశం ఉంది. అందుకే ఆపరేషన్ సింధూర్ అనేది ముగియలేదు అన్న ఒక క్లారిటీ అయితే త్రివిధ దళాలకు మోడీ ఇచ్చారు వారికి. రైట్ సునీల్, మనం చూస్తున్నాం ఇప్పుడు మనం దాడి చేసింది ఇప్పటి వరకు 9 ఉగ్ర శిబిరాలపై దాడులు చేశాం. ఇంకా 13 ఉగ్ర శిబిరాలను కూడా భారత్ గుర్తించింది. ఈ 13 ఉగ్ర శిబిరాల్లో ఉన్న ఉగ్రవాదులు ఖచ్చితంగా ఇప్పుడు ఎస్కేప్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. సో మనకున్న మార్గమైనా పాకిస్తాన్ చేయాల్సిందైనా ఈ 13 ఉగ్ర శిబిరాల్లోంచి ఎవరైతే ఉగ్రవాదులు పారిపోయారో వారిని ఖచ్చితంగా భారత్కు అప్పగించాలి. లేదంటే మరలా వాళ్ళని వేటాడే దిశగా భారత్ సర్కార్ అడుగులు వేస్తుంది ఖచ్చితంగా. దీనికి సంబంధించి రేపు మీటింగ్లో ఇదే అంశం కీ పాయింట్ అయ్యే అవకాశం ఉందంటారా? ప్రధానంగా ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇటు పార్లమెంట్ పై దాడి నుంచి మొదలుకొని ఆ తర్వాత ఈ మధ్య కాలంలో జరిగిన పహల్గాం దాడి వరకు, ఇటు ముంబై దాడులు కావచ్చు, అంతకు ముందు జరిగినటువంటి దాడులు, వీటన్నిటికి సంబంధించి ఏ సంస్థ ఆ దాడిలో పాల్గొంది అనేది భారత్ అధికారుల దగ్గర క్లియర్ గా డేటా ఉంది. ఇటు జైషే మహమ్మద్ కావచ్చు, లష్కరే తోయిబా ఉగ్రవాదుల డేటా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆ దాడుల్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, గతంలో ఇటు ఫ్లైట్ హైజాక్ సంబంధించి వీటన్నిటికి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ పార్టిసిపేట్ చేసింది అనేది డేటా ఉంది. అంతేకాకుండా ఆ ఉగ్రవాద సంస్థలు కూడా ప్రకటించుకున్నాయి తామే ఆ దాడులకు తామే ఆ దాడులు చేశామని చెప్పేసి కూడా ప్రకటించాయి. కాబట్టి వాళ్ళ వివరాలన్నిటిని కూడా రేపు ఇటు పాక్ భారత్ చర్చల మధ్య ఇటు వాళ్ళకు సంబంధించి ఖచ్చితంగా చర్చించే అవకాశం ఉంది. వాళ్ళ వివరాలు కూడా భారత్ పూర్తి స్థాయిలో ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి అసలు ఇప్పటికే కండిషన్స్ లేకుండా చర్చలకు ఉంటేనే తాము సిద్ధమని చెప్పేసి భారత్ ప్రకటించింది. కాబట్టి పాక్ కూడా ఆ దిశగానే ఇటు చర్చలకు వచ్చింది. రేపు మరి ఆ చర్చల్లో పహల్గాం దాడే కాకుండా గతంలో జరిగినటువంటి దాడులకు సంబంధించిన వివరాలు కూడా భారత్ పాక్ అధికారుల ముందు ఉంచే అవకాశం ఉంటుంది, వాళ్ళ వివరాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పాక్ మరి వాళ్ళని అప్పగిస్తుందా, లేకపోతే అంతర్జాతీయ సమాజం ముందు మరోసారి పాక్ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటుందా? ఎందుకంటే నిన్న కాల్పుల విరమైన ఒప్పందాన్ని ఉల్లంఘించి కూడా పాక్ కాల్పులు జరిపే ప్రయత్నం చేసింది. సో మళ్ళీ తన వక్రబుద్ధిని చాటుకునే విధంగానే పాక్ వ్యవహరిస్తుందా అనేది చూడాలి. రేపు చర్చలు అనేది ప్రాథమికంగా ఇరు దేశాల అధికారులు, ఆర్మీ అధికారులు కూర్చునే వేదిక. ఆ వేదికలో మరి ఇక ఏం చర్చించబోతున్నారో అనేది ఇప్పటికే మోడీ కావచ్చు, అదేవిధంగా ఇటు డిఫెన్స్ మినిస్టర్ అధికారులకైతే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక దానికి సంబంధించి మరి కాసేపట్లోనే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. త్రివిధ దళాల అధికారులు సాయంత్రం 6:30కు మీడియాతో మాట్లాడబోతున్నారు. ఆ సమావేశంలో కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్కే సునీల్, చూస్తున్నాం అంటే యాక్చువల్గా చీకటి పడితే చాలు ఆ చీకటి ముసుగులో దాడులు చేసేందుకు పాక్ సైనికులు అదేవిధంగా ఉగ్రమూకలు కూడా భారత్పై కుట్రలు పన్నుతున్నాయి. ఎక్కడికక్కడ భారత దళాలు తిప్పికొడుతున్నాయి. కాల్పుల విరమణ తర్వాత కూడా నిన్న చీకటి పడిన తర్వాత కూడా దుందుడుకు చర్యలకు పాక్లోని ఉగ్రవాదులు పాక్ సైనికులు ప్రేరేపించారు. ఈ రోజు అటువంటి అవకాశాలు ఏమైనా ఉండే అవకాశం ఉందా? సైన్యం పూర్తి అప్రమత్తంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? ఆ విధమైన డేర్ స్టెప్ తీసుకోబోకూడదనే పాకిస్తాన్ మనం కోరుకుందాం, కానీ ఖచ్చితంగా ఎలా ఉండబోతుంది ఈ రోజు ఈ నైట్? నిన్న కాల్పుల విరమణ అవగాహన కుదిరిన తర్వాత ఎప్పుడైతే దాదాపు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఇటు అవగాహన అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత యథావిధిగానే గత 2 రోజులకు ముందు ఎలాగైతే పాక్ చీకటి పడగానే సూర్యాస్తమయం కాగానే ఇటు కాల్పులు ఎట్లయితే ప్రారంభించిందో నిన్న కూడా ప్రారంభించింది. డ్రోన్లను ఎగురవేసింది శ్రీనగర్ పై, కానీ క్షణాల వ్యవధిలోనే వాటిని అన్నిటి మళ్ళీ వెనక్కి వెళ్లిపోయాయి. సో ఆ తర్వాత కొంత ఎక్కడ కూడా కాల్పులు జరిగినట్టుగా కూడా రికార్డ్ కాలేదు. సో ఈ రోజు ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఒకవేళ కనుక పాక్ తిరిగి మళ్ళీ తన వక్రబుద్ధిని కనుక చాటుకున్నదంటే ఖచ్చితంగా భారత సైన్యం తిప్పికొట్టే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఇటు వాయుసేన కావచ్చు, ఆర్మీ, నేవీ అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. మరి ఈ రోజు కూడా ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి. వీటికి సంబంధించి కూడా ప్రధాని పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి సైన్యానికి కావచ్చు, త్రివిధ దళాలకు ఇప్పటికే స్పష్టం చేశారు. అందుకే ఆపరేషన్ సింధూర్ ముగియలేదు అన్న స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవాలి. ఆ చర్చల తర్వాత పురోగతి లేకపోతే మాత్రం ఈ ఆపరేషన్ సింధూర్ ని ఇంకా భారత్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది. రేపు చర్చలకు సంబంధించి ఇప్పటికే భారత్ పై కావచ్చు, అదేవిధంగా
పాకిస్తాన్ స్వయంగా భారత్ ని కోరింది తాము శాంతి చర్చలకు సిద్ధమని. సో శాంతి దేశంగా, శాంతిని ఎప్పుడు కోరుకునే దేశంగా భారత్ ఇటు శత్రు దేశం నుంచే ఫోన్ చేసి వాళ్ళు కోరారు కాబట్టి భారత్ ముందుకు వచ్చింది. ఇక ఇటు అమెరికా కావచ్చు, అదేవిధంగా మిగతా దేశాలు G7 దేశాలు కూడా భారత్ పై సంయమనం పాటించాలి అన్నప్పుడు కూడా ఖచ్చితంగా భారత్ ఎక్కడ కూడా తగ్గలేదు. పాక్ నుంచి వస్తున్నటువంటి దాడులకు సంబంధించి తీవ్ర స్థాయిలో ప్రతిఘటించి వాళ్ళని వెనక్కి పంపించే విధంగా దాడులు అయితే చేశారు. ఇక పాక్ నుంచి ప్రధానంగా వచ్చిన డిమాండ్ మేరకే భారత్ అధికారులు కొంత శాంతి స్థాపన కోసం కావచ్చు, ప్రజల్లో ఇటు రాగద్వేషాలు లేకుండా ఉండేందుకే కొంత ఇది చర్చలకు సిద్ధమైనట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ రేపటి చర్చల తర్వాత ఆపరేషన్ సింధూర్ మరింత ముందుకు వెళ్తుందా, లేకపోతే మరోసారి చర్చలు ఉంటాయా, ఏం జరగబోతుంది అనేది రేపు మధ్యాహ్నం ఇరు దేశాల మిలిటరీ అధికారులు చర్చల తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఆర్కే. రైట్, థ్యాంక్ యూ సునీల్.